హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ అయిన రెసిపీని తీసుకొచ్చేసింది. చాలా 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 టేస్టీ అండ్ పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా ఈజీగా ఎలా చేసేయచ్చు అండ్ ఇంటిల్ల పాది నోటిని ఎలా స్వీట్ చేసేయచ్చు అనేది నేను మీకు ఈరోజు చెప్తున్నాను. సో నేను చెప్పినట్టు కానీ ఫాలో అయితే మీరు పర్ఫెక్ట్ మోతీచూర్ లడ్డూని చేసి పెట్టేయచ్చండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్తే కనుక ఈ కప్పుతో నేను 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో మెల్లగా కొంచెం కొంచెంగా తరకలెక్కడ అంటే ఉండలెక్కడ లేకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి. మెల్లగా పోసుకోవాలి. అలాగే ఆ వాటర్ అంతా కూడా మనం బజ్జీ పిండికి కలుపుతాం కదా, అలాగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్ కాదు, అలా అని మరీ టైట్ కూడా కాదు. చక్కగా జారుగా కలుపుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా తయారైందో. సో దీన్ని మనం ఒక్క 10 నిమిషాలు బాగా కలిపి ఒక పావు గంట అలా వదిలేసేయండి. చక్కగా శనగపిండి తెలుసు కదా, గ్యాస్ పొట్ట ఉబ్బుతుంది, అలాగే శనగపిండి కూడా ఉబ్బుతుంది. అలా అయిన తర్వాత చక్కగా మరిగిన నూనెలో శనగపిండిని పోసేసుకోండి అంతే. నో ఎనీ డిఫరెంట్ సైజులు, ఎనీ డిఫరెంట్ షేప్లు, దాని ఇష్టం వచ్చినట్టు వస్తుంది. సో ఎలా అయినా పర్వాలేదండి, అలా వేసేయండి. సో అటు ఇటు కూడా చక్కగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి. సో ఒకవైపు ఇలా ఉడికిన తర్వాత, వేగిన తర్వాత ఇలా రెండో సైడ్కి టర్న్ చేసుకోండి. ఓకేనా? చక్కగా ఇదంతా కూడా ఒక సైడ్ క్రిస్ప్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక సైడ్ మెత్తగా ఉంటుంది కదా, అది కూడా క్రిస్ప్ అవ్వడం కోసం నెక్స్ట్ సైడ్ కూడా తిప్పేసి ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అలా వదిలేయండి. తర్వాత ఇంకా మిగిలిన పిండిని కూడా ఇలా పోసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. దీనికి మందంగా ఉంది, లోపల ఉడకలేదన్న ఏముండదు. తర్వాత ఒక బౌల్లో అవి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒక బౌల్ షుగర్కి అదే బౌల్ కొలతతో వాటర్ కూడా యాడ్ చేసేసి ఇలా షుగర్ సిరప్ అంటే షుగర్ పంచదార పాకాన్ని రెడీ చేసేయండి. ఇదేమి మరీ తీగపాకం అవసరం లేదు, జస్ట్ ఆ షుగర్ అంతా కలిసి కొంచెం మరిగేలా వస్తే చాలు. తర్వాత గోరువెచ్చగా అయిన మన శనగపిండి మిశ్రమాన్ని చక్కగా మిక్సీలో పెట్టేసి పౌడర్గా చేసేయాలి. పౌడర్ అంటే మరీ పౌడర్ కాదు, కొంచెం బరకగా అలా పౌడర్ చేసేయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉందో. ఇలా చేసేస్తే తర్వాత ఒక 5 నుంచి 6 లేదా 10 అయినా పర్వాలేదు తీసుకొని షుగర్ సిరప్లో వేసి చక్కగా అటు ఇటు కలిపినట్లయితే ఆ సిరప్ అంతటికి ఈ యాలకుల మిశ్రమం యొక్క రుచి అలాగే సువాసన యాడ్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం కలర్, ఈ ఫుడ్ కలర్ మామూలుగా బయట కొట్లలో దొరికేస్తుంది దుకాణాల్లో. సో అది ఎంతో ఉండదు, 10 రూపీసే. సో అది కొంచెంగా వేసుకొని వాటర్లో కలుపుకొని అది సిరప్లో వేసి మనం రెడీ చేసుకున్న పౌడర్ని ఆ సిరప్లో వేసి బాగా ఒక్కసారి మొత్తం కలిపేలాగా తిప్పండి. ఆ తర్వాత పుచ్చపప్పు వేయండి, మీ ఇష్టం. పుచ్చపప్పు వేయచ్చు, లేదా జీడిపప్పు ముక్కలుగా తరిగి వేయచ్చు, లేదా పిస్తా కూడా వేయచ్చు. ఆ తర్వాత నెయ్యి కరిగించుకొని ఆ నెయ్యిని దానిలో యాడ్ చేసేయండి. చక్కగా మూత పెట్టేసి ఒక అరగంట లేదా గంట అలా వదిలేసేయండి. మరి ఆ వేడికి అంతా కూడా పట్టాలి కదా, అలా వదిలేసి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా కూడా కొంచెం స్టిక్కీది రాసుకోండి. రాసి ఇలా చిన్న బౌల్తో ఇలా తిప్పినట్లయితే చక్కని లడ్డు ఈజీగా, అంటే ఎక్కువ చేయాలి అన్నప్పుడు ఈ మెథడ్ మీకు ట్రిక్గా ఉపయోగపడుతుంది. లేదు మేము చేత్తోనే ఫాస్ట్గా కలిపేస్తాము, మాకు చెయ్యి నొప్పే లేదు అని
నాలా కాకుండా కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళైతే చేత్తో కలిపేసి చక్కని రౌండ్ షేప్లో కట్ చే అంతే. పర్ఫెక్ట్ అయిన మోతీచూర్ లడ్డు తిన్న వాళ్ళందరూ సూపర్ అమ్మా, సూపర్ సూపర్ ఉంది అంటారు.